మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఫస్ట్గా గడిచిన ప్రభుదినం నుంచి ప్రభుదినం వరకు దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క ప్రభుదినం అనుగ్రహించిన దేవాతి దేవునికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి చేరవచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన శుభములు. చాలా స్తోత్రం. మరి యొక్క పరిశుద్ధ దినంలోకి మనల్ని ప్రవేశింపజేసినందుకు దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ ఒక చిన్న వాక్య భాగం చదువుకొని మనము ధ్యానంలోకి ప్రవేశిద్దాం. యోహాను రాసిన సువార్త, పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలో 27వ వచనం ఒకసారి చదువుకొని ధ్యానంలోకి ప్రవేశిద్దాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, గడిచిన వారం మొత్తం కూడా ప్రభా కాచి కాపాడి భద్రపరిచినందుకు మరొకసారి నీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా ఈ యొక్క పరిశుద్ధ ఆదివారంలో తండ్రి నీ బిడ్డలందరంగా ప్రభా చిన్న మందగా నీ సన్నిధానంలోకి వచ్చి ఉన్నాం ప్రభా, చేరి ఉన్నాం ప్రభా. అయ్యా తండ్రి, నిన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారని ప్రభా సెలవిచ్చినట్లుగా నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు అయ్యా. అలాగే ప్రభా పాటలు పాడే విషయంలో ప్రభా మాకు చక్కనైన స్వరాన్ని ఇచ్చి ప్రభా నిన్ను గణపరుచుకుంటూ వచ్చా వందనాలు స్తోత్రాలు అయ్యా. వాక్య పఠనంలో నీ బిడ్డలకు తోడుగా ఉంటూ వచ్చా వందనాలు స్తోత్రాలు. అలాగే నీ వాక్యం మేము ధ్యానం చేసుకోబోతున్నాం ప్రభా. ఈ మా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారంగా ఉండటానికి సహాయం చేయనయ్యా. ప్రతి ఒక్కరికి ప్రభు వినగలిగే చెవి, గ్రహించగలిగే ఆత్మ, లోబడే మనసు దయచేయమని వేడుకొస్తున్నాం ప్రభు. అంతేకాకుండా తండ్రి దేవా, నిలవబడుతున్న నీ దాసుని అయా ఒట్టివాణి, అయోగ్యుని, అపాత్రుని ఒప్పుకుంటూ ప్రభా కేవలం నీవు పిలిచిన పిలుపుని బట్టి ప్రభా అయా నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నెలలో నేను కప్పి ఉన్నానని చెప్పి సెలవించిన మాటను బట్టి, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నానని చెప్పి సెలవించిన మాటను బట్టి ప్రభా అయా అలాగున తండ్రి నన్ను అడుగుము జనము నీకు స్వాస్థ్యంగా చేస్తానని చెప్పి సెలవిచ్చిన మాట బట్టి ప్రభా అయా నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను ప్రభా. వచ్చిన ఈ బిడ్డలందరినీ ప్రభా నీ వాక్య ఆహారం చేత తృప్తిపరచండి అయ్యా. ఎవరైతే యూట్యూబ్ యంత్రం ద్వారా ప్రభా ఇక శబ్ద యంత్రం ద్వారా వింటున్నారు, యూట్యూబ్ ద్వారా వింటున్నారు, వాళ్ళందరినీ కూడా నువ్వు దర్శించమని వేడుకోవచ్చు. ప్రతి ఒక్కరితో స్పష్టంగా నువ్వు మాట్లాడమని వేడుకోవచ్చు. ప్రతి విధమైన సైతాను అంధకార శక్తుల్ని అయా దుష్ట శక్తులు యేసు నామములో బంధిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికి కూడా షాలోమ్. దేవునికి స్తోత్రము. మనం పాడుకున్న పాటను బట్టి మీకు కొంత వాక్యం కొంత అర్థమైంది. కొంత మనం చదివిన వాక్య భాగంలో కీర్తనలో 39వ అధ్యాయం మనం చదువుకుంటూ వచ్చాము. ఆ చదివిన వాక్య భాగానికి కానీ మనము పాడిన పాటకి చాలా సంబంధం ఉంది. పరవాసినినే జగమున్న ప్రభువా నడుచుచున్నాను నీ దారి, నా గురి నీవేనయ్యా అని చెప్పేసి ఒకనొక సమయంలో, ఇది ఇప్పుడు పాట కాదండి, దాదాపు 40 ఏళ్ళ క్రితం పాట. నాకు బహుశా నేను పుట్టున్నాను అప్పటికి ముందే ఈ పాట ఏ గొప్ప దైవజనుడు రచించాడో కానీ ఈ పాట వింటా ఉంటే ఒక ఇదివరకు రోజుల్లో ఎవరైనా చనిపోతే ఎలా తీసుకెళ్ళేవాళ్ళు అంటే ఇప్పుడు కూడా చాలా తక్కువ మంది ఇలా తీసుకెళ్తున్నారు. భౌతిక అంటే ఒక విశ్వాసి చనిపోతే ఎలా తీసుకెళ్తారు తెలుసండి? పరిశుద్ధులు పాటలు పాడుకుంటూ తీసుకెళ్తా ఉంటారు. ఆ పాటలు పాడుకుంటూ తీసుకెళ్తూ మధ్యలో ఎక్కడన్నా జంక్షన్ కనిపించినప్పుడు జంక్షన్లో ఆ వ్యక్తి ఏ విధంగా బ్రతికాడు, విశ్వాస జీవితాన్ని ఎలాగో కాపాడుకున్నాడని ఆ వ్యక్తి గురించి సాక్షి చెబుతా తీసుకెళ్తారు. అలాంటి సమయంలో కూడా రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. అందులో నాకు తెలిసిన ఒక స్త్రీ కూడా రక్షించబడింది. ఒకనొక ఆమె కేవలం ఈ పాటను బట్టే ఆ బాడీని తీసుకెళ్తా ఉండేటప్పుడు పరవాసినే జగమున ప్రభువ యాత్రికుడిని ఈ లోకంలో అని చెప్పేసి ఆ పాటలో నా నేత్రములు మూయబడగా నేను పరవాలోకి చేతానేనని ఆ పాట పాడుతున్నప్పుడు ఆమె పామరురాలు, పండితురాలు కాదు, జ్ఞానవంతురాలు కాదు, పామరురాలు. కానీ ఈ పాటను బట్టి ఆమె రక్షించబడుతుంది. ఈ రోజుల్లో చనిపోయినప్పుడు భయంకరమైన ధ్వనులతో తీసుకెళ్తున్నారు, బాంబులు వేసుకుంటూ. నిజంగా ఎంత విచారకరమైన పరిస్థితుల్లో తీసుకెళ్తున్నారు తెలుసా? ఒక విశ్వాసిని కూడా తీసుకెళ్తున్నారు. అవిశ్వాసిని తీసుకెళ్తే పర్వాలేదు, కానీ విశ్వాసుల్ని ఈ విధంగా తీసుకెళ్తే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో క్రైస్తవ సంఘం ఉందనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం.
అయితే దేవుని యొక్క బిడ్డలంగా మనం ఎప్పుడైనా మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డ చనిపోతే నిజంగా అది సంతోషం తెలుసండి. దేవుని బిడ్డ చనిపోతే ఈజ్ గోయింగ్ టు ఇన్హెరిట్ ద ఎటర్నల్ కింగ్డమ్. ఆ యొక్క పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకోబోతున్నాడు. సంతోషమే కాదు. అమెరికా వెళ్ళేటప్పుడు సంతోషంగా పంపిస్తారా, విచారంగా పంపిస్తారా? వెళ్ళటానికి సంతోషంగా వెళ్తారు. అదేవిధంగా పంపించేవాళ్ళు కూడా గొప్ప పట్టణంకి వెళ్తున్నారండి. ఏంటంటే అమెరికా అంటే ఏంటంటే మామూలు విషయం అనండి. ప్రపంచంలో పేరెంగిన పట్టణం అండి. ఒక గొప్ప పట్టణానికి వెళ్తాండి. మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడండి? అమెరికాలో ఉన్నాడు. మరి ఆ పరలోకం ఇంతకంటే శ్రేష్టమైన దేశం, పరలోకము శ్రేష్ఠ దేశము అని చెప్పేస్తుంది. ఆ శ్రేష్టమైన దేశానికి వెళ్ళేటప్పుడు ఇంకా సంతోషంగా ఉండాలి. ఈరోజు మనం కూడా అదే ఈరోజు ఈ వర్తమానం గురించి, దీని గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని తర్వాత కీర్తనల భాగంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్తలో 10వ అధ్యాయంలో ఇక్కడ రాయబడిన మాట ఏమని రాయబడిందంటే, 10వ అధ్యాయము 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు అంటే ఎవరండి? నా గొర్రెలు అంటే ఎవరు? ఎస్, హల్లెలూయా. దేవుని ఎవరైతే నా మాట విని నన్ను పంపిన వారి అందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు గొర్రెల గుంపులో చేర్చబడతారు. కాబట్టి వాళ్ళందరూ కూడా క్రీస్తు యొక్క రక్తం వారి పాపంలో కడగబడి ఉన్నారు, కడుక్కొని ఉన్నారు. ఎవరైతే క్రీస్తు రక్తంలో వారి పాపంలో కడుక్కున్నారో వాళ్ళందరూ కూడా రక్షించబడిన వాడు. వారందరూ కూడా దేవుని యొక్క గొర్రె పిల్లలు. ఎందుకంటే దేవుని గొర్రె పిల్లలని గొర్రెలతో పోల్చాడు. మీరు ఏమి నమ్ముకోకపోతే ఒక మాట చెప్తాను. కుక్కలతో పోల్చొచ్చుగా. కుక్క అంత ఉన్నంత విశ్వాసము మనిషికి ఉండిద్ది అసలుకి. మరి అంత విశ్వాసం మరి కుక్కలతో పోల్చొచ్చుగా. మరి ఎందుకని పోల్చలేదు? ఒకటి అనుకున్నాం. కుక్కలతో పోల్చకుండా గొర్రెలతో పోల్చడానికి ఒక చిన్న ఆలోచన ఏంటంటే, సాధు స్వభావం, సాత్వికం అండి. గొర్రెకున్న సాత్వికము. యేసుప్రభు వారు ఏమంటారంటే, నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడిని. ఎవడైనాను మీరు నన్ను వెంబడించి నా ఎద్దుకు వచ్చి నా సాత్వికాన్ని, నా దీన మనసు మీరు నేర్చుకోండి. గొర్రె కూడా సాత్వికమైన స్వభావం కలిగి ఉండేది, సాధు స్వభావం కలిగి ఉండేది. ఇది ఎవరికి హాని చేయదు. అంతేకాకుండా వెంటనే వినేది. గొర్రె కాపరి మాట వినేది. గొర్రెలకి కాపర్లు ఉంటారు కదా, కుక్కలకి కాపర్లు ఉంటారా? ఉండరు. అది ఒక డిసిప్లిన్, దానికి డిసిప్లిన్ లైఫ్ ఉండదు. కానీ గొర్రెలకి డిసిప్లిన్ లైఫ్ ఉండదు. గొర్రెలు మందలుగా ఉన్నా కూడా ఒక కాపరిని వెంబడిస్తాయి. ఆ కాపరి యొక్క స్వరాన్ని అవి చక్కగా వింటాయి. వాళ్ళు కొన్ని సంజ్ఞలు చేస్తారు. గొర్రెల కాపర్లు కొన్ని సంజ్ఞలు చేస్తారు. ఆ సంజ్ఞలను బట్టి ఏం చేస్తుంది? గొర్రెలు 10 మాత్రమే కాదు, 50 మాత్రమే కాదు, 100 మాత్రమే కాదు, వేల గొర్రెలు మందలు ఒక కాపరిని వెంబడిస్తామండి. గొర్రెల్లో ఉన్న స్వభావం. అందుకని యేసుప్రభు వారు తాను కూడా గొర్రె పిల్లగా పోల్చుకుంటూ వచ్చాడు. అయ్యా గొర్రెల గొప్ప కాపరిని నేను అని అంటమే కాకుండా ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు. మొదట రాకుండా ఎలా వచ్చాడండి? వదక తేబడిన గొర్రె పిల్లలాగా ఆయన మా భూమి మీదకి అడుగుడుతూ వచ్చాడు. ఒక గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించమని ఎదుట గొర్రె పిల్ల ఏ విధంగా ఉండిద్దో అలాగే యేసుప్రభు వారు ఉంటూ వచ్చారు. తాను తగ్గించుకుంటూ వచ్చారు. సాధు స్వభావం కలిగి, మృదు స్వభావం కలిగి వస్తూ వచ్చారు. అందుకని యేసుప్రభు వారు తాను ఒక గొర్రె పిల్లగా పోల్చుకుంటూ, అలాగే గొర్రెల కాపరిగా పోల్చుకుంటూ మనల్ని కూడా గొర్రెలుగా ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. చాలా చాలా గొప్ప విషయం గొర్రెలు అని. మీరు నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. అయితే నా గొర్రెలు కానివి వేరే ఒకటి అంట. నా గొర్రెలు కానీ మనం చూడండి, ఇక్కడ రాయబడి ఉంది, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను కనుక అవి అన్నిటికీ నశించవు. ఎవడును వాటిని అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు, నా గొర్రెలు నా స్వరం విన్నైతే కొంతమంది దేవుని స్వరం వినేవారిగా లేరు. ఇందులో పరిశీలన శాస్త్రులు అనబడేవాళ్ళు దేవుని యొక్క స్వరాన్ని వింటలేదు. పరిశీలన శాస్త్రులు అనేవాళ్ళు దేవుని యొక్క స్వరాన్ని వింటలేదు. ఎలా వింటలేదు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఏం తెలియపరుచుకుంటూ వచ్చాడు? తాను ఏం తెలియపరుచుకుంటూ వచ్చాడంటే, ఆయన వాగ్దాన
వాగ్దానం బట్టి భూమి మీదకి నేను వచ్చాను. ఇదిగో యెషయా గ్రంథంలో చెప్పబడిన వాగ్దానం. ఇదిగో మనకి శిశువు అనుగ్రహింపబడిను, మనకి కుమారుడు అనుగ్రహింపబడిను. ఆయన ఆలోచనకర్త, నిత్యులకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని చెప్పేసి ఆ కుమారుడు గురించి ఉంటుంది కదా. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనము 6వ వచనం క్షమించండి. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీతులకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టారు. ఈ యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక పేరు ఉంది. ఏం పేరు ఉందండి? సమాధానకర్తయగు అధిపతి ఉంది. ఈ యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి ఆ ఇజ్రాయెల్ దేశానికి పేరు కూడా ఉంది. ఇజ్రాయెల్ దేశంలో క్యాపిటల్ సిటీ మనం చూసారండి, ఈరే షాలేం అంటారు. యెరూషలేం, ఈరే షాలేం. షాలేం రాజు అని అంటారు యేసు ప్రభు వారిని. షాలేం రాజు, సమాధానకర్తయగు అధిపతి. అందుకనే ఇక్కడ మన సంఘంలో కూడా ప్రతి ఒక్కరికి షాలోం అని చెప్పుకుంటుంది. ఏంటంటే వందనాలు చెప్పుకోవచ్చు. కానీ షాలేం అనేది ఆ యూదుల యొక్క సంస్కృతి, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన మాట్లాడేటప్పుడు మీకు సమాధానము కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు గారు ప్రతి ఒక్క పత్రికకి రాసేటప్పుడు ఏమన్నాడు? మీకు కృపయు సమాధానమును, పీస్ బీ విత్ యూ, మీకు సమాధానం కలుగునుగాక అంటవచ్చు. దాని షార్ట్ కట్ లో ఏమంటారు? షాలోం అంటారు. కాబట్టి మనం ఒకరినొకరు కలుసుకున్నప్పుడు నీకు సమాధానం కలుగునుగాక, మీరు కూడా మాకు సమాధానం నీకు కూడా కలుగునుగాక. నిజంగా ఈ షాలేము రాజు అని చెప్పేసి యేసు ప్రభు వారి గురించి పరిశీలన శాస్త్రులకు తెలుసు కూడా. ఏమంటారు? 23వ వచనం ఏమో రాయబడి ఉండిద్ది? 23వ వచనం యోహాను సువార్త 5:23. యేసు దేవాలయంలో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగాయి. ఎంతకాలం మమ్మను సందేహం పెట్టుదువు? నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పుమని. అంటే క్రీస్తు అని చెప్పి స్పష్టంగా చెప్పలేదా? యేసుప్రభు వారు చెప్పలేదా? సరే చెప్పకపోయినా ఈ యూదులు పండితులు కదా, పరిసర శాస్త్రులు పండితులు కదా, లేఖన భాగాలు తెలుసు కదా. లేఖన భాగాలు ఏమని రాయబడింది? పాత నిబంధన లేఖన భాగంలో ప్రవక్త మీరు ఒకడు పుడతారని ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 18వ వచనంలో మోషే ద్వారా ప్రవచించబడిన వాక్యం ఉంది. 18 ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 18. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. ఈ ప్రవచన వాక్యం కూడా ధర్మశాస్త్రం యూదులు చదవరా? మనం బైబిల్ గ్రంథంలో, మన క్రొత్త నిబంధనలో నేను చెప్తూ వచ్చాను చాలాసార్లు. బైబిల్ గ్రంథం వాళ్ళ యూదుల సంస్కృతి ఏంటంటే, యూదులు చిన్ననాటి నుంచి ఉగ్గుపాలతో తోరాన్ని బోధిస్తారు. అంటే ఈ కొంతమందికి ఇక్కడ మన ప్రాంతంలో ముస్లిమ్స్ కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఖురాన్లో ఉన్నాయి కొన్ని బోధిస్తూ ఉంటారు. అలాగే హిందువులకి అయితే వేదాలని వల్లింపజేయటానికి వేదోపదేశం వాళ్ళకి చేస్తూ ఉంటారు. అదంతా కూడా మొదట యూదుల నుంచి వచ్చిన సంస్కృతి. యూదులకి తోరా కంఠోపాఠంగా వచ్చి ఉండాలి. అంటే ఓరటల్స్ ద్వారా ఒకళ్ళకి బోధ చేస్తూ ఉంటారు. బోధ చేయడం వల్ల ఏంటంటే ఎదుటోళ్ళు నేర్చుకుంటారు. మీకు తెలుసు లేదు, చిన్నపిల్లలకి ఏ పుస్తకాలు చదువుతారని, చిన్నపిల్లలకి పాఠాలు లేదంటే పాటలు వస్తూ ఉంటాయి. వాళ్ళకంతా కూడా నోటితో చెప్పడం ద్వారానే వాళ్ళ వినికిడి ద్వారానే ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. అలాగే చిన్నప్పటి నుంచేనంట ఈ యొక్క తోరా, ఆదికాండం, నిర్గమకాండము, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశం, వీటిని తోరా అంటారు, ధర్మశాస్త్రం అంటారు. వీటిని యూదులందరూ కూడా కంఠోపాఠంగా నేర్చుకుంటూ ఉంటారు. మరి పరిశీల శాస్త్రులకు తెలీదా? ఈ ప్రవచనం తెలీదా? సరే తెలుసు. ఇక్కడ ఏమంటారు? ఎంతకాలం మమ్మల్ని సందేహంలో ఉంచుతావు? నువ్వు చెప్పు, నువ్వు క్రీస్తు అయితే నువ్వు మాతో చెప్పు అని అంట. సరే, ఇంకొక సందర్భంలో కూడా దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం ఒకసారి గమనిస్తే, Daniel chapter 9 verse 24. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 24.
తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడును. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము అని చెప్పి ఉంది. ఇంకా అలాగే ముందుకి మనకి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ అభిషక్తుడు అన్న చోట ఫుట్ నోట్ లో రాసింది చూడండి, పైన 1 అని ఉంది. అభిషక్తుడు మెస్సియా. మెస్సియా అంటే ఎవరు? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసు క్రీస్తు అనగానే యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుడు అంటే ఎవరు? మెస్సయ్య. మెస్సయ్య వస్తాడని పాతని ఇదిగో ప్రభు దూత సరళం చేయడానికి నేను వచ్చి ఉన్నాను అంటాడు. ఏమంటాడు? ఆయన మార్గం సరళం చేయడానికి నేను వచ్చినాను, ఒక దూతగా వచ్చిన. అయ్యా నువ్వు ఏలియావా, నువ్వు క్రీస్తువా, నువ్వు అభిషక్తుడువా, నువ్వు మాకు చెప్పానంటే అయ్యా నేను క్రీస్తుని కాదు, నేను అభిషక్తుడిని కాదు, నేను ప్రవక్తను కూడా కాదు, అయితే ఆ ప్రభు మార్గం సరళం చేయడానికి నేను ఆయన కంటే ముందుగా వచ్చి ఉన్నాను అని చెప్పేసి చదివిస్తూ వచ్చాడు. ఈయన ఏం చేస్తాడు? బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభు వారి కంటే 6 నెలలకు ముందు పుట్టాడు. 6 నెలలకు ముందు పుట్టాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు రాబోయే ముందు ఈ యోహాను ఏం చేస్తారంటే ఒక ఎస్కార్ట్ ఎట్లాగే వెళ్తాడు. ఒక మినిస్టర్ వచ్చేటప్పుడు ఎస్కార్ట్ ఎలాగ వెళ్తా ఉండిద్దో యేసు ప్రభు వారు వచ్చేటప్పుడు ఆయనకు ముందుగా మార్గం సరళం చేస్తూ అందరినీ అయ్యా నమ్మి బాప్తిసం పొందండి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, నమ్మి బాప్తిసం పొందండి, మీ యొక్క ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున పెట్టబడి ఉన్నది, మారు మనసుకు తగిన ఫలం ఫలింపని ప్రతి యొక్క చెట్టుని ఏం చేస్తాను నరికివేయబడుతుంది అని చెప్పేసి అంటూ వచ్చారు. అంటూ వచ్చినప్పుడు ఏం కొంతమంది వచ్చి యోహాను అయ్యా నువ్వు మెస్సయ్యవా, నువ్వు ప్రవక్త, నువ్వు ఏలియావా అంటే నేను కాదు, నేను ఏమాత్రం కాదు, నేను కేవలం ప్రభుత్వం సరళం చేయడానికి వచ్చిన. ఇది ఎక్కడ రాయబడి ఉన్నది? యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో రాయబడి ఉంది కదా. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనంలో 40వ అధ్యాయం ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి, ప్రతి లోయను. చాలా ఇక్కడ ఒక వ్యక్తి గురించి యెషయా భక్తుడు ప్రవచనం చేస్తున్నాడు. ఇక్కడ ఏమన్నా అంటే భవిష్యత్తులో జరగబోయే వాటిని ప్రవక్త అయిన యెషయా ఎన్నో ప్రవచన వాక్యాలండి. ప్రవక్త అయిన యెషయా యొక్క గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. ఈ 66 అధ్యాయాలు కూడా బైబిల్లో కూడా 66 పుస్తకాలు ఉంటాయి మీరు గమనిస్తే. అలాగే ఈ యొక్క యెషయా భక్తుడు ప్రవచించిన ప్రవచనాలు, ఈ యెషయా భక్తుని మేజర్ ప్రొఫెట్ అంటారు, పెద్ద ప్రవక్త అని అంటారు. పెద్ద ప్రవక్త అంటే ఎక్కువ ప్రవచనాలు వెలువడిని ప్రవక్త అయిన యెషయా గ్రంథంలోనే. అయితే ఈ యెషయా గ్రంథంలో ప్రవక్త గురించి, ఒక ప్రవక్త గురించి యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాస్తూ వచ్చాడు. అలాగే ఇంకా మనం చదువుకుంటూ వచ్చాక 9వ అధ్యాయం 6వ వచనము మనకు శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడి అని చెప్పేసి అదొక ప్రవచనం. అట్లాగే ఇప్పుడు కూడా ఇది కూడా ఒక ప్రవచనం. 40వ అధ్యాయం 3వ వచనం కూడా ఒక ప్రవచనం. ఏ ప్రవచనం ఇది? ఒక బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించిన ప్రవచనం. అలాగే ఎవరి మార్గం సిద్ధపడుతున్నాడు ఈయన? యెహోవాకు మార్గము. ఇక్కడ చక్కగా స్పష్టంగా రాయడం చూడండి, 3వ వచనంలో రాయబడి ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు. ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. యెషయా కాలంలో ఎవరైనా అరణ్యంలో ప్రకటించారా? యెషయా కాలంలో ప్రకటించారు ఎవరు ప్రకటించారా? యెషయా భక్తుడు ఎప్పుడు ప్రవచిస్తూ వచ్చాడు? క్రీస్తు పుట్టక ముందు 700 నుంచి 750వ సంవత్సరం నుంచి 700వ సంవత్సరం వరకు ప్రవచిస్తూ వచ్చాడు అనమాట. ఆ 700 సంవత్సరాల తర్వాత ఈ వాక్యము బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా ఫుల్ఫిల్ అవుతూ వచ్చింది. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమంటాడు చూడండి ఒకసారి. 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 2వ వచనం గమనిస్తే, 3వ అధ్యాయం 1-2 వచనాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే చదవండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుదని యూదా అరణ్యంలో ప్రకటించుండెను, ప్రభు మార్గము సిద్ధపరచుడి,
ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలో కేక వేయు ఒకని శబ్దం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతనే. ఎవరు చెప్పారు? యెషయా ద్వారా చెప్పబడింది. ఎవరి గురించి చెప్పబడింది? బాప్తిస్మిచ్చే యోహాను గురించి. ఎవరి మార్గం సిద్ధపరుచున్నాడు? యెహోవా మార్గం సిద్ధపరుచున్నాడు. యెహోవా మార్గం సిద్ధపరుచున్నాడంటే మరి యోహాను తర్వాత ఎవరు వచ్చారు? యోహాను బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటించిన తర్వాత ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అంటే యోహాను ఎవరు? యేసు ప్రభువారు ఎవరు? క్షమించండి, యెహోవా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? యెహోవా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? ఆయనే ఈయన. యెహోవా యేసుక్రీస్తు ప్రభువారు. ఇది జాగ్రత్తగా గమనిద్దామండి. ఇది డూ నాట్ బి కన్ఫ్యూజ్డ్. ఎవ్వరు కూడా కలవరం పడాల్సిన అవసరమే లేదండి. యెహోవా ఎవరు? యేసు ప్రభు ఎవరు అని చెప్పేసి ఎవరైనా అడిగితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే ఆయన తండ్రి అండి, ఈయన కుమారుడు. నో, కుమారుడు తండ్రి సమానుడు. కుమారుడు తండ్రి సమానుడు. 9వ అధ్యాయం 6వ వచనం ఏమండి? ఇదిగో మనకు కుమారుడు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడిను. ఆయన ఎవరు? నిత్యుడకు తండ్రి, ఎటర్నల్ ఫాదర్ అంది. ఏమండి, నిత్యుడికి తండ్రి అని ఉందా లేదా? నిత్యుడికి తండ్రి అంటే ఏంటి? కుమారుడు ఏంటి? తండ్రి ఏంటి? ఇక్కడ తండ్రే కుమారుడు, కుమారుడే తండ్రి. ఇది మనం గమనించాల్సింది. కాబట్టి యెహోవాయే యేసు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారే యెహోవాయే. ఈ యొక్క ప్రవచనం ద్వారా మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయన సమానుడు విడిపోతాడు. తండ్రిగా ఉంటాడు, కుమారుడిగా ఉంటాడు, పరిశుద్ధాత్మగా ఉంటాడు, ముగ్గురిగా ఉంటాడు, ఏకంగా ఉంటాడు, త్రిత్వంగా ఉంటాడు, ఏకత్వంలో ఉంటాడు. త్రిత్వంలో ఏకత్వంలో ఉంటాడు, ఏకత్వంలో త్రిత్వం ఉంటాడు. ఆయన ప్రభువు కాబట్టి అలా ఉంటాడు. నువ్వు నేను ఉండలేను. నువ్వు నేను ఆత్మ ప్రాణదేహం మనకు ఉంది, ఉండగలుగుతామా? ఒక్కసారి మన దేహం నుంచి ప్రాణం విడిపోయిందంటే వి విల్ బి డై, వి విల్ బి ఏ డెడ్ పర్సన్. మనం చచ్చిన వాడం అయిపోతాం. కానీ దేవుడు మృత్యుంజయుడు. ఆయన సశరీరుడిగా వచ్చాడు, మృత్యువుని జయించి తిరిగి లేచాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మార్గం సరళం చేస్తూ, ఇదిగోనయ్యా, ఎవరైతే బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పాడో ఆయనే నేను చెప్తూ వచ్చాడు. అలాగే యోహాను శిష్యులు వచ్చారు కొంతమంది. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను శిష్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా రాబో మెస్సయ్యావు నువ్వేనా? ప్రవక్త ద్వారా చెప్పబడిన మెస్సయ్యావి, అభిషిక్తుడైన క్రీస్తు నువ్వేనా, లేకపోతే మేము ఎవరి కోసం కనిపెట్టాలా అని అంటే, అయ్యా గుడ్డివారు చూస్తున్నారు, కుష్టివారు స్వస్థత పొందుతున్నారు, కుంటివారు నడుచున్నాడు, దెయ్యములు వెళ్ళగొట్టబడుతున్నాయి, సూచక్రియలు అద్భుతాలు ఎన్ని జరుగుతున్నాయి, వెళ్ళి చెప్పండి, యోహానికి వెళ్ళి చెప్పండి. అప్పుడు యోహాను జైల్లో ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎక్కడ పెట్టారు? జైల్లో పెట్టారు. అయితే యోహాను శిష్యులు వచ్చి ఈ డౌట్ అడుగుతూ వచ్చారు, వెళ్ళి యోహానికి చెప్పండి అని అంటాడు. అంటే ఎవరు? యెహోవాయే యేసుక్రీస్తు. ఇప్పుడు పరిశీలన శాస్త్రులు ఏమడుగుతున్నారు? పరిశీలన శాస్త్రులు మమ్మల్ని ఎంతసేపు సందేహ పెడతావయ్యా? మమ్మల్ని ఎంతసేపు సందేహ పెడతావు? మాకు డౌట్ తీర్చు, నువ్వేనా యెహోవావి కాదా? ఎన్నిసార్లు చెప్పాను నేను మీకు. మీరు చెప్పిన నమ్ముతున్నారా? నా గొర్రెలే నా స్వరం ఏంటయ్యి, నా గొర్రెలు నా స్వరం ఏంటి, అవేనా నువ్వు వెంబడేస్తాయి. మీరు నా గొర్రెలు కాదు, మీరు నా స్వరం వినట్లేదు, మీరు నన్ను నమ్మట్లేదు. అందుకని యేసు ప్రభువారు ఎక్కువ చెప్పారు, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచినానంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని సైలెంట్ గా వచ్చేసి చాలా రహస్యంగా వచ్చి ముట్టుకుంటాం. ముట్టుకొచ్చినప్పుడు అప్పుడు యేసు ప్రభువారు గర్తిస్తాడా? ఏమంటాడు? అమ్మా నీ విశ్వాసమే, అంటే నువ్వు నా యందు విశ్వాసం ఉంచావు కాబట్టి, నా యందు నువ్వు విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి నువ్వు స్వస్థత పొందుతున్నావు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దేవుడిగా సశరీరుడిగా ఆయన ప్రత్యక్షం అవుతూ వచ్చాడు. ఎవరైనా ఆయన చూడగలుగుతారా? దేవుడు చూడగలుగుతారా? దేవుడు చూసి ఎవరు కూడా చనిపోరు, ఎవరు కూడా చూడలేరు, చూసిన వాళ్ళు చనిపోతారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తను తాను బయలుపరుచుకుంటూ వచ్చారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఏమని రాయబడి ఉంది? యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో ఏమని రాయబడి ఉంది చూద్దామండి. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు. అద్వితీయ కుమారుడు అంటే ఎవరండి? అద్వితీయ కుమారుడు అంటే ఎవరు? అద్వితీయుడు, ద్వితీయుడు కానివాడు. అపార్ట్ ఫ్రమ్ హిమ్ అంటే దేవుడికి, యేసుక్రీస్తుకి అవతల ఎవరు లేరు. దేవుడు ఆయనే దేవుడు, అద్వితీయుడైన దేవుడు, అక్షయుడైన దేవుడు, అదృశ్యుడైన దేవుడు. ఈయన మాత్రమే ఆ సమీపరాని తేజస్సును వసించు అమరత్వం కలిగిన వాడు. ఎవరు అమరత్వం కలిగిన వాడు? అమరత్వం అని అంటే ఏంటి? అమరత్వం అని అంటే ఏంటి? చనిపోయినవాడు, సావు లేనివాడు. మ్యాన్ ఈజ్ మోర్టల్, గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్. మ్యాన్ ఈజ్ మోర్టల్, చచ్చిపోతాం, అందుకని ఇన్సూరెన్స్ తీసుకుంటా ఉంటాం చచ్చిపోయి. అయితే మనిషి జీవితం ఎలాంటిదేనండి? మనిషి ఇంతలోనే కనబడి అంతలోనే కనబడి మాయమయ్యే నీటి
మనిషి. అందుకని కీర్తనకారుడు అంటాడు, దావీదు ఒక సమయంలో తను వైరాగ్యం చెంది తనకున్న శ్రమను బట్టి, భూమి మీద వచ్చిన శ్రమను బట్టి, అయ్యా నేను ఏ పాటి వాడినాయా, ఎలాంటి వాడినాయా, నా ఎంతో నాకు వెళ్ళిపోయా. చూడండి యోహాను సువార్త, క్షమించండి, కీర్తనలు 39వ కీర్తన, 39వ కీర్తనలో మనం చదువుకున్న వాక్య భాగంలో ఒకసారి మనం గమనిస్తే 6వ వచనం గమనిస్తే 4 నుంచి చదువుకున్నాం కదా, 6 నుంచి చదువుకున్నామా? అయితే దానికి కొంచెం ముందు నుంచి చూస్తే 4వ వచనం గమనిస్తే, యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు, నా దినముల ప్రయాణం ఎంతైనది నాకు, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని వస్తున్నాను. ప్రతి ఒక్క మనిషి ఇది జ్ఞాపకం చేసుకోవాలండి, ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, భూమి మీద మనం ఎన్ని ప్రణాళికలు వేసుకుంటామండి, ఎంతకాలం బతుకుతాము? ఎవరన్నా నేను గ్యారంటీగా 65 years గట్టిగా బతుకుతానని గ్యారంటీ చేస్తారా? నేను 55 అని చెప్పి గ్యారంటీ చేస్తారా? కనీసం అట్లీస్ట్ ఒకవేళ 30s లో ఉండేవాడు 40s లోకి నేను ఎంటర్ అవుతానని ఏమైనా అష్యూరెన్స్ ఏమైనా ఇస్తారా? నోబడీ కెన్ అష్యూర్ హిస్ లైఫ్ అబౌట్ హిస్ లైఫ్ ఎక్సెప్ట్ గాడ్. దేవుడు ఒక్కడ మాత్రమే ఆయన నిరంతరం జీవించే వాడు. అయితే దావీదు భక్తుడు అంటాడు, అయ్యా తెలుపు నా అంత నాకు తెలుపు, తెలుపుమో నా అంతము నాకు, తెలుపుమో నా ఆయువు ఎంతో, తెలుపుమో నా అంతము నాకు, తెలుపుమో నా ఆయువు ఎంతో, తెలుపుమో ఎంత కూడానో, తెలుపుమో ఎంత కూడానో, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను, పరవాసిని ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను నిదార్య, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. ఇంకేమన్నాడు కీర్తనకారుడు, ఏమన్నాడు ఇంకా? అయ్యా తెలుపు నా అంతం నాకు తెలుపు, నా దినముల పరిమాణం ఎంత ఉందో అంటే 5వ వచనం చూస్తారు. 5వ వచనం చూస్తే, నా దినముల పరిమాణము నీవు వ్యక్తిగతంగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్, నీ సన్నిధిలో నేను లేనట్టే ఉన్నానయ్యా. నా ఆయుష్ ఎంత, వ్యక్తిగత ఎంత, చదవండి, ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలం ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. ప్రియమైన సంగమం మనం గమనిస్తే, ఇదిగోండి ఏమని చెప్పండి, నిన్నేనండి మా ముందు వెళ్ళాడే కదండి, ఎవరైనా తర్వాత చచ్చిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుకునేటప్పుడు ఏమంటా అండి, నిన్నే కదా బండి మీద నాకు అక్కడ కనిపించాడండి, పలానా రైల్వే స్టేషన్ దగ్గర కనిపించాడండి, లేదంటే పలానా బస్ ఎక్కితే కనిపించాడండి, పలానా చోట కనిపించాడు, పొద్దునేకేమయ్యాడు, డెడ్ పర్సన్ అయిపోయాడు. ఎంత స్థిరుడైన ఒట్టి ఊపిరి వంటి వాడు. ఒకసారి ఆ దేవుడు ఒక్కసారి ఆక్సిజన్ ఆపేస్తే పరిస్థితి ఏంటండి, మన పరిస్థితి ఏంది? అందరూ భూప్రపంచం మొత్తం ఒక్కసారి అట్లాగా రాలిపోతారు, కానీ దేవుడు కృప కలిగిన దేవుడు. ఎంత కృప కలిగిన దేవుడు అని అంటే, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన యొక్క సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు, తన ఊపిరిని వెదజల్లుతున్నాడు. మరి ఎంత గొప్ప దేవుడు. మనల్ని మనం ఎప్పుడు కూడా తెచ్చుకొని ఎంచుకుంటూ ఉంటాం, అప్పుడు గొప్ప గొప్ప ప్రయాణాలు చేస్తాం. అయితే ఆ ప్రణాళికలకి విరుద్ధంగా దావీదు అంటున్నాడు. దావీదు ఒక రాజ్యానికి అధినేత, ఒక రాజ్యానికి రాజు. ఆయనే ఉన్నాడు, అయ్యా నా యొక్క ఊపిరి, నా ఊపిరి ఏ పాటిది అయ్యా, ఎంత స్థిరుడైన వాడిని కాదు, నేను ఒట్టి ఊపిరి వంటి వాడిని అయ్యా, అంతేకాకుండా నీడ వంటి వాడిని అని అంటాడు. నేను ఈ భూమి మీద అతిథి వంటి వాడిని అని అంటాడు. అతిథి అంటే ఏంటి? యాత్రికుడనే ఈ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో, యాత్రికుడనే ఈ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో, అమూల్యమైన ఘనముగా, అమూల్యమైన ఘనముగా పొందితి నేను, యేసుని పొందితి నేను. ఒక అమూల్యమైన ధనముగా
యేసయ్యను పొందుకున్నాడంట. ఒక అమూల్యమైన ధనముగా, అంటే వెల కట్టలేని ధనముగా మనం ఆ ప్రభువారిని, నువ్వు నేను ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగి ఉన్నామనంటే ఇది ఒక అమూల్యమైన ధనం, వెల కట్టలేని ఆ ధనం. ఆ యేసుక్రీస్తు ప్రభువారిని నిష్కలంకమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన ఆ రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కుంటా ఉన్నారు. ఆ మనల్ని కొనుక్కొని ఈరోజు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘంలో తను యేసుక్రీస్తు ప్రభువారు చేర్చుకుంటూ వచ్చాడు. మరి ఈ దావీదు భక్తుడు కూడా ఇప్పుడు కాదు, శిలువ మరణంకు ముందే, యేసు ప్రభువు రక్తం చెందించక ముందే అప్పుడే అన్నాడు, అయ్యా నేను ఒట్టి ఊపిరి వంటి వాడిని, ఒట్టి నీడ వంటి వాడిని, నేను యాత్రికుడిని అయ్యా, నేను ఇక్కడ పరదేశిని. ప్రియమైన సంగమా, అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఎంచుకుంటూ వచ్చారు? యాత్రికులుగా ఎంచుకుంటూ వచ్చారా? స్థిరులుగా ఎంచుకుంటూ వచ్చారా? యాత్రికులే. కానీ మనము మన గురి ఎప్పుడు దేని మీద పెట్టుకుంటామంటే వ్యాపారం మీద పెట్టుకుంటాం, ధనం మీద పెట్టుకుంటాం, అదే భోగ భాగ్యాల మీద పెట్టుకుంటాం, బంగారం మీద, ఆటల మీద పెట్టుకుంటా ఉంటాం. ఇక్కడ భక్తులు ఏమంటాడంటే, అయ్యా నా గురి నీవే ప్రభువా, పరవాసి నిన్నే జగమన ప్రభువా, నడుచుతున్నాను నీ దారి, నా గురి మై ఎయిమ్ ఇస్ ఎట్ జీసస్, ఎట్ లార్డ్. అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు ఏప్రిల్ రాసిన పత్రికలో 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటారంటే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు అని చెప్పేసి అంటారు. అయితే ప్రియమైన సంగమా, ఇక్కడ దావీదు భక్తుడు ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుడి వైపు చూస్తున్నాడు. అంతేకాకుండా తను తాను ఏ విధంగా ఎంచుకుంటూ ఉన్నాడు? తను ఏ విధంగా ఎంచుకుంటున్నాడండి? యాత్రికునిగా, పరదేశిగా. అలాగే మోషే కీర్తన రాసినండి, ఆ మోషే కీర్తనలో కూడా తను ఏ విధంగా ఎంచుకుంటూ ఉంటాడు? 90వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే, 90వ కీర్తన 5-6 చరణాలు. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు, పొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు, పొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారు. ప్రియమైన సంగమా, వరద రాకముందు మన ఈ మధ్య కాలంలో వరదలు వచ్చినాయి, కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చినాయి. వరద రాకముందు ఇళ్ళు చక్కగా, ఎంతో అలంకరణగా, ఎంతో వైభవంగా ఇళ్ళు కనిపిస్తూ వచ్చింది. ఒక్కసారి ఆ ఇల్లు మొత్తం కూడా ల్యాండ్ స్లైడింగ్ ద్వారా ఇల్లు మొత్తం కొట్టుకుపోయింది. అప్పుడు ఆ ఊరు కనిపించిందండి. ఈ మధ్య వైనాడులో, కేరళలో వైనాడులో ల్యాండ్ స్లైడింగ్ ద్వారా ఊరు కొట్టుకుపోయింది. ఊరు అంటే ఇక్కడ మన జీవితం కూడా ఎలాంటిదంట? వరద కొట్టిపోయేదంట జీవితం. నిన్నటి దినాన బాగానే ఉన్నాడండి, వరదలు నిన్నటి దినాన ఊరు బాగానే ఉందండి, వరదలు వచ్చినాయండి, రాత్రి వరదలు వచ్చినాయి, తెల్లారికి మన జీవితం కూడా అలాంటి జీవితమే. అయితే ఈ జీవితం మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ జీవితం మీద మానవుడు ఆశాజీవి అండి. ఏ ఆశాజీవిగా ఉండాలి? చనిపోయిన తర్వాత ఉన్న నిత్య జీవనే ఆశాజీవిగా ఉండాలి. కానీ బంగారం కొనుక్కుంటారు, ఇంకా ఏ విలువైన ఎన్ని సంపాదించుకుంటూ ఉంటారు. కానీ గురి గమ్యం ఏటి మీద ఉండాలంటున్నాడు దేవుడు. కానీ క్రైస్తవులు ఎలా ఉండాలి అనేది తెస్సలోనికలు రాసిన పత్రికలో రాస్తూ వచ్చాడు పౌలు గారు ఏం చేశాడు? తెస్సలోనికలు రాసిన పత్రికలో ఎలా ఉండాలి, ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలని మనం చదవబడిన వాక్య భాగంలో 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాటలు చూస్తే, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా, ఇక్కడ కొంత ఉపదేశం ఇస్తున్నాడు. ఎవరో పౌలు గారు తెస్సలోనిక సంఘానికి కొన్ని గొప్ప ఉపదేశాలు ఇస్తా ఉన్నాడు. అంతేకాకుండా తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువు రాకడ గురించి తెలియపరుస్తున్నాడు. ఎవరి గురించి అండి? యేసుక్రీస్తు ప్రభువారి రాకడ గురించి. చనిపోయిన వాడి పరిస్థితి ఏమైంది అనేది కూడా తెలియజేస్తున్నాడు. చనిపోయిన వాడి పరిస్థితి. తెస్సలోనిక సంఘము ఒక మాదిరికరమైన సంఘం అండి. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే కొలస్సీ సంఘం ఉంది, గలతీ సంఘం ఉంది, ఎఫెసీ సంఘం ఉంది, అలాగే ఇంకో కొన్ని సంఘాలు ఉన్నాయి. కానీ ఆ రోమా సంఘం ఉంది. ఈ సంఘాలన్నిటి కూడా తెస్సలోనిక సంఘం ఎంతో మాదిరికరమైన సంఘం అన్నమాట. ఈ సంఘంలో లోటుపాట్ల కంటే కూడా ఈ సంఘస్థులంతా కూడా అంటండి దేవుని రాకడ కోసం ఎదురు చూస్తారట. కొంతమందికి డౌట్స్ కూడా వచ్చినాయంట. ఏమని డౌట్స్ వచ్చింది తెలుసా అండి? చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని చెప్పేసి. బతుకున్న మన పరిస్థితి ఏంటి, చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే అప్పుడు పౌలు గారు పత్రిక రాయాల్సి వచ్చింది. తెస్సలోనిక ఎక్కడ ఉందండి? ఏ ప్రాంతంలో ఉంది? మాసిదోనియా ప్రాంతంలో ఉంది. తెస్సలోనిక పౌలు గారు ఏం చేశారంటే ఏథెన్సు ప్రాంతం మొత్తం కూడా పరిచయం చేస్తూ వచ్చాడు. మాసిదోనియా ప్రాంతం మొత్తం ఏథెన్స్కి పరిచయం చేసి ఏథెన్స్ తర్వాత ఎక్కడికి వచ్చాడు?
కొరింథుకు వచ్చాడు. కొరింథు తర్వాత తెస్సలోనిక వచ్చాడు. తెస్సలోనిక తర్వాత ఎక్కడికి వచ్చాడు? అక్కడ తర్వాత ఆ మ్యాప్ చూడండి. అవి మొత్తం కూడా ఆ మ్యాప్లో పౌలు గారు ప్రయాణం చేసినవి అన్ని కూడా ఎక్కడెక్కడ ప్రయాణం చేశాడు. కొరింథు తర్వాత ఎక్కడికి వస్తాడండి? తెస్సలోనికకి వస్తాడు. తెస్సలోనిక తర్వాత బెరయాకు వస్తాడు. బెరయాకు వస్తే అక్కడ ఒక సందర్భం ఉండిద్దాడు. బెరయా సంవత్సరాలట పౌలు గారు, శీల గారు వీడు వాక్యం చెబితే ఈ వాక్యములు అవునయో సరైనయో కాదని చెప్పి వాళ్ళు పరిశీలన చేసుకుంటూ వచ్చారంట. బెరయా అంటే అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం చూస్తే, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనంలో వీళ్ళు తెస్సలోనికల కంటే కూడా గనులు అని చెప్పి రాయబడ్డారు. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉన్నవారు కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులను అలాగే ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనమును పరిశోధించుకొచ్చు వచ్చింది. ప్రియమైన సంగమా, నువ్వు తెస్సలోనిక సంఘంలో ఉండాలంటే లేఖనాన్ని పరిశోధించాలి. ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు నువ్వు వాక్యం ప్రకారం అనుసరించే వారిగా ఉండాలి. ఈ యొక్క తెస్సలోనిక సంఘము బెరయా సంఘము. తెస్సలోనిక సంఘం కంటే బెరయా సంఘం గనులు అంటే ఒక వ్యక్తితో ఒక సంఘంతో ఇంకో సంఘాన్ని పోల్చి ఉంటే ఆ సంఘం గొప్పదనే కదా. తెస్సలోనికలో ఉన్న వారి కంటే కూడా బెరయాలో గనులు అంటే తెస్సలోనిక సంఘం కూడా ఘనమైన సంఘమే. కాబట్టి ఈ తెస్సలోనిక ఘనమైన సంఘం ఎందుకు ఎంచబడుతూ వచ్చిందంటే ఎప్పుడు కూడా దే హావ్ ఫోకస్డ్ అపాన్ జీసస్ క్రైస్ట్ హిస్ సెకండ్ కమింగ్. దేవుడి యొక్క రాకడ కోసం వీళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో గమనిస్తే 4వ అధ్యాయంలో 11వ వచనం గమనిస్తే, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడుకుంటూ నిమిత్తము నిద్రించుతున్న వారిని గూర్చి మీకు తెలియకుండా. ఇక్కడ తెస్సలోనికలో కొంతమంది చనిపోయారండి. చనిపోయిన వారి గురించి వీళ్ళకి ఏం అర్థం కావట్లా. వీళ్ళ పరిస్థితి ఏంటి, చనిపోయిన వారి పరిస్థితి ఏంటి అని అంటే, అయ్యా మీరు నిరీక్షణ లేకుండా దుఃఖించడం నాకు ఇష్టం లేదు. అయితే నిద్రించిన వారి పరిస్థితి ఏంటో తెలుసా? నిద్రించిన వారు యేసుక్రీస్తు ప్రభువు రాకడొచ్చినప్పుడు నిద్రించిన వారు మొదట లెగుస్తారు, మొదట లేతురు. తర్వాత సజీవమైన ఉన్న మనము క్రీస్తు ప్రభువుని ఎదుర్కొంటామండి. మొదటేమో నిద్రించిన వారు లేస్తారు. మొట్టమొదటిగా యేసు ప్రభువు రాకడొచ్చినప్పుడు జరిగే సంఘటన ఏంటంటే, మొదట ఎవరు లేస్తారండి? నిద్రించిన వారే. సమాధులు తెరవబడతాయి అని చెప్పి రాయబడింది. సమాధులు ఉన్నవారు మొదట లేస్తారు. ఆ తర్వాత మనం సజీవులుగా ఉన్నవాడు మనం ఎత్తపడతాం. అందుకనే చనిపోయిన వారు చాలా గొప్ప ధన్యులు అండి. విశ్వాస జీవితంలో వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కాపాడుకొని వారి యొక్క పరుగు కడముట్టించిన వాళ్ళు చాలా ధన్యులు. మనకంటే వాళ్ళ ముందు ధన్యులు. అందుకని చనిపోయిన వాళ్ళు తెలుపుకున్నారు ఎవరన్నా చెప్తే అంటే రే వద్దు అని చెప్పేసి వాడు చచ్చిపోయాడు కదా వారి గురించి మనకు వద్దు అని అంటారు. ఒక సింపతి చూపిస్తారు. అదేవిధంగా విశ్వాస జీవితంలో వాడు ఎవరైనా చనిపోతే నిజంగా వాళ్ళు మనకంటే గనులు. వాడు ముందుగా ప్రభు సన్నిధికి వెళ్తారు. అదే పౌలు గారు వీళ్ళకి ఒక నిరీక్షణతో కూడిన మాటలు చెబుతున్నారు. ఎవరికి? తెస్సలోనిక సంఘస్థులకి చెబుతున్నారు. ఎందుకంటే తెస్సలోనిక సంఘస్థులకి వాళ్ళు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్నారు, కానీ ఈ చచ్చిపోయిన వారి సంగతి ఏంటో అర్థం కావట్లేదు. అందుకని ఈ యొక్క డౌట్ని, ఈ యొక్క సందేహాన్ని నివృత్తి చేస్తూ వచ్చారు. అయితే 5వ అధ్యాయంలో చూస్తే తెస్సలోనిక సంఘం తెస్సలోనిక గురించి 5వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు 1-2 వచనాలు. సహోదరులారా ఆ కాలములను గూర్చి సమయములను గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగుగా తెలియను అని చెప్పేసి ఇక్కడ తెస్సలోనిక సంఘానికి రాకడ గురించిన మాటలు పౌలు గారు తెలియజేస్తారు. అయ్యా రాకడ ఎట్లా వచ్చిందో తెలుసా అని చెప్పేసి, ఆ రాకడ దొంగలాగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎలాగొచ్చిందో అలాగా లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు అనుకున్న సమయంలోనే దేవుడు రాకడ వచ్చిందని తెస్సలోనిక సంఘంతోనే పౌలు గారు మాట్లాడుతూ వచ్చారనమాట. తెస్సలోనిక సంఘం అనేది నిజంగా దేవుడి రాకడ కోసం ఎదురు చూస్తూ ఎలా ఉందో తెలుసా అండి. దేవుడి రాకడ కోసం ఎదురు చూస్తూ ఎప్పుడు కూడా అప్రమత్తమయ్యి ఇంకో పని కూడా చేస్తున్నారు. తిని నిద్రపోతున్నారు, పని పాట లేకుండా ఉన్నారంట. ఒక చిన్న లోపం అది తెలుసుకున్నారు. ఈ తెస్సలోనిక మొదటి పత్రిక రాశాడు కదా, 2వ పత్రిక రాయాల్సినంత అవసరం ఏమొచ్చింది? 2వ పత్రిక ఎందుకు రాశాడు? 2వ పత్రిక వచ్చేసరికి అంటే కొంతమంది పని పాట లేకుండా తిరుగుతున్నారంట. పని పాట లేకుండా తిరుగుతారు. ఎందుకంటే రేపు చచ్చిపోతాం, లేదా రేపు వేసే రాకుండా వచ్చేసింది. పరిస్థితి ఏంది? వద్దు, ఏం పని చేయొద్దు, చక్కగా తిరుగుదాం, ఉన్న వాటిని అనుభవిస్తాం. ఇంక మనం ఏం పని పాట లేకుండా చక్కగా ఉన్నట్లు ఒకవేళ రాకుండా వచ్చింది పరిస్థితి ఏంది?
ఏం తీసుకెళ్తావయ్యా అని చెప్పేసి ఒక విధమైన తాత్వికంలోకి వెళ్ళిపోతే పౌలు గారు అంటున్నారు. పౌలు గారు ఏమంటారంటే, అయ్యా మీరు ఏమనుకుంటున్నారు, మీరు పని పాట లేకుండా జరుగుతాడు. ఎవడైనా పని చేయకుండా జీతానికి పాత్రుడు కాదు, పని చేయాలి. వాడు 2 పత్రికలు రాస్తాడు వాడు. ప్రతి ఒక్కడు ఏం చేయాలి, పని చేసి స్వయంగా చేతులతో కష్టపడిన దాని ద్వారా వాడు జీతము సంపాదించుకోవాలని చెప్పేసి 2వ పత్రికలు చూడండి. 2 తెస్సలోనిక 3వ అధ్యాయంలో 10వ వచనం చూస్తే, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. తెస్సలోనిక సంఘము, ఈ తెస్సలోనిక సంఘం పని పాటలు లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఖాళీగా కూర్చుంటారు. ఇట్లా ఉండకూడదు. ఎట్లా ఉండాలి? ఈరోజు మనకు కూడా ఇప్పుడు ఈ వాక్యాలు రేపు చచ్చిపోతున్నాగా, మరి ఎందుకు పని పాట లేకుండా ఉన్నామా? నో. ఇక్కడ కొన్ని మాటలు చెప్తూ వచ్చాడు. పని చేస్తూ ఉండాలి. అదేవిధంగా పని చేస్తూ యాత్రికులుగా మనం ఏం చేయాలంటే ధనం సంపాదించే వారిగా మనం ఉండకూడదట. మనం ఏ విధంగా ఉండాలి? అక్రమంగా నడుచుకునే వారిగా మనం ఉండకూడదు. అక్రమంగా నడుచుకోకుండా సక్రమంగా నడుచుకుంటూ దేవుని యొక్క క్రమంలో దేవుని బోధనలో నడుచుకుంటూ ఎవరైతే అక్రమంగా నడుచుకున్నారో వాళ్ళు ఏం చేయాలంట? హెచ్చరించే వారంగా ఉండాలంట. వాళ్ళ బుద్ధి చెప్పే వారంగా ఉండాలంట. ఇంకంతేకాకుండా మేలు చేసే వారంగా మనం ఉండాలి. ఇక్కడ చూడండి, తెస్సలోనిక రాసిన పత్రిక 1 తెస్సలోనిక 5వ అధ్యాయంలో 14-15 నుంచి అక్కడ చూస్తే, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతమనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారే ఉండుడి, ఎవరును కీడులకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక. ఇవన్నీ చూడండి మనందరం చేయాల్సినవి. ఇప్పుడు మనము ఈ తెస్సలోనిక సంఘం మనకు మాదిరి చూపిస్తూ ఈ తెస్సలోనిక సంఘానికి పౌలు గారు బోధ చేసినట్టు మనకు కూడా బోధ చేస్తున్నాడు. ఎట్లా ఉండాలి, మన నికే క్రీస్తు మందిరం ఎలా ఉండాలి, సంఘ సభ్యులు ఎలా ఉండాలంటే ఎవరన్నా బలహీనంగా ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ నువ్వు బలం పొందితే ఎదుటి వాళ్ళు బలం ఇవ్వటానికి. కాబట్టి మనం ఎప్పుడు కూడా బలంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా బలపరచబడాలి. ఎదుటివాడి బలం లేని వారికి ఏం చేయాలి? బలం లేని వాడు అంటే ఏంటంటే విశ్వాసంలో సన్నగిలుతారు. చూస్తారండి, విశ్వాసంలో బలహీనం అయిపోయి ఉంటారు. ప్రార్థనా జీవితంలో వెనకం చేస్తూ ఉంటారు. వాళ్ళని ఏం చేయాలంట? ప్రోత్సహించేవాళ్ళు. ధైర్యం చేయని వారికి ధైర్యం ఇవ్వాలి. ధైర్యం చేయటం అంటే ఏంటి? ఇంకేముందండి, ఈ జీవితం ఎందుకండి? ఆ యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. మనకు నీకు తెలుసా ఎప్పుడు వస్తాడో తెలియదు కదా. ఇంకెందుకని చెప్పి కొంతమంది ఆ నిరీక్షణ కోల్పోయిన వారిగా ఉంటారు, ధైర్యం చెడిన వారిగా ఉంటారు. నో, ధైర్యం ఎట్టి పరిస్థితుల్లో నిరీక్షణ కోల్పోయిన వారిగా ఉండకూడదు. అందుకనే తెస్సలోనిక నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు ఉండకూడదు. నిరీక్షణ లేకుండా కొంతమంది ఉన్నారట. అట్లాగే మనం ఉండకూడదు. నిరీక్షణ కలిగిన క్రైస్తవుడిగా, నిజంగా ఒక క్రైస్తవుడు అనేవాడేవాడు, హోప్, నిరీక్షణ కలిగిన క్రైస్తవుడు, ఒక క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు. ఎలా ఉంటాడు? అందుకని తెస్సలోనిక సంఘం సంతోషంగా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన, దీర్ఘశాంతం కలిగిన వారు ఉండండి. అంతేకాకుండా దీర్ఘశాంతం అంటే ఏంటండి? దీర్ఘశాంతం అంటే ఒకసారి కాదు, 10 సార్లు కాదు, 100 సార్లు కూడా చెప్పాలి. 100 సార్లు చెప్పినా కూడా సహించుకోవాలి. ఏమంటే ఎన్నిసార్లు చెప్తాడు? కొంతమంది అంటారు ఎన్నిసార్లు చెప్తామండి? 1, 2 సార్లు, 10 సార్లు చెప్పానండి నేను, ఇంకా వాడు శిక్షక పాత్రుడు అని చెప్పేసి అంటాడు. నో, మనం అనకూడదు. ఆ లెక్కన ఆ విధంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత వహిస్తున్నాడు, ఎంత సహిస్తున్నాడు అండి, ఎంత దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఆయన 2000 సంవత్సరాల నుంచి ఇంకా తడుగు చేస్తాడు, ఇంకా ఆలస్యం చేస్తాడు ప్రభు వారు. ఎందుకని రావట్లేదు? ఒకటే అనుకోండి, అందరూ అంతటను మారుమనసు పొందాలి. అందుకని ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఒక్కసారి కన్ను రెప్పలో లేదా కళ్ళు ఎర్ర చేస్తే మనం మిగులుతామా? ఒట్టు ఊపిరి పట్టేవారు. ఎంత వాడు అల్పమైన ఆయువు కలిగిన వాడు, మనం గడ్డి లాంటి వాడు అని చెప్పేసి ఇక్కడ భక్తుడు కూడా దావీదు చెప్తా ఉంటాడు. ఉదయం అంట చక్కగా చిగురిచిద్దాడు, చక్కగా మంచిగా పుష్పాలు చూస్తే, గడ్డి పూలు చూస్తే పొద్దున ఎంత ఆకర్షణీయంగా ఉంటాయి. సాయంకాలం డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి ఏమంటే చక్కగడిపోయి ఉంటాయి, మొత్తం ఎక్కడెక్కడ పండుకొని ఉంటాయి. అయిపోయింది వాటి జీవితం, అందరితో అయిపోయింది. ఆ పువ్వు అంతే, ఇంకా ఆ పువ్వు స్థానం ఇంకో పువ్వు వచ్చిద్దా? అంతటితో. అట్లాగే మన జీవితం కూడా అంతటితో. ఉదయాన్నే బాగా ఫ్రెష్గా ఉంటాం, సాయంకాలానికి వాడిపోతాం. మన జీవితం కూడా అలాంటిది. కాబట్టి ఉన్నంత కాలం మనం ఏ విధంగా ఉండాలంట? ఆల్వేస్ బీ హ్యాపీ. క్రైస్తవులు నీరసంగా, క్రైస్తవులు విచారంతో ఉండటం అనేది ఏమాత్రం కూడా ఇష్టం ఉండని, దేవుడికి ఇష్టం ఉండకూడదు. ప్లీజ్ నేను కూడా చెప్తాను ఏంటంటే, బీ హ్యాపీ ఆల్వేస్.
సమస్యలు. క్రైస్తవ జీవితంలోకి వస్తేనే ఎక్కువ సమస్యలు. అయితే క్రైస్తవ జీవితంలోనే ఎక్కువ ఆనందం ఉండింది. పౌలు గారు ఏమంటున్నారండి? పౌలు గారి శ్రమల కంటే నువ్వు నేను ఎక్కువ పడ్డామా? పౌలు గారి శ్రమల కంటే హింసల కంటే నువ్వు నేను ఎక్కువ పడ్డామా? మరి పౌలు గారు ఏమంటాడు? ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును, రిజాయిస్ ఇన్ ది లార్డ్ ఆల్వేస్. ఐ విల్ సే అగైన్ రిజాయిస్ ఇన్ ది లార్డ్ ఆల్వేస్. ఏంటంటే ఆ మాట, అది ఆ పత్రిక ఎక్కడి నుంచి రాశాడు? ఆ పత్రిక ఎక్కడ రాశాడు? జైల్లో మామూలుగా ఉన్నాడా? జైల్లో ఎట్లా ఉన్నారు సార్? జైల్లో దిగంబరంగా ఉంటారు తెలుసా? కరెంట్ ఉంటుంది, ఫ్యాన్లు ఉంటున్నాయి. ఆ రోజుల పరిస్థితి ఏంటి? భయంకరమైన పరిస్థితి. దిగంబరంగా ఉంటారు. అక్కడే 1, 2 అక్కడే అదే బాత్రూంలో ఉంటుంది. అక్కడే బాత్రూమ్ ఉంది. భోజనం కూడా ఎక్కడ చేయాలి? అక్కడే చేయాలి. 1, 2 అక్కడే, ఫుడ్ కూడా అక్కడే. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నుంచి వాళ్ళు ఈ పత్రిక రాశాడు పౌలు గారు. ఎలాంటి ఘోరమైన పరిస్థితుల నుంచి రాశాడు. రిజాయిస్ ఇన్ ది లార్డ్ ఆల్వేస్. ఐ విల్ సే అగైన్ రిజాయిస్ ఇన్ ది లార్డ్. అలాగే నువ్వు నేను చెప్పగలుగుతామా? శ్రమలు శోధనలు ఎప్పుడు చూడు ఏం చెప్తామండి పాస్టర్ గారు? నాకు వచ్చిన శ్రమలు యోబు గారికి కూడా రాలేదట కొంతమంది అంటారండి. యోబు గారికి కూడా అంత శ్రమలు రాలేదట. వామ్మో ఇలాంటి అని నాకు అనిపించింది. ఏంటి ఇంత అంటే కొద్దిగా శ్రమ? ప్రియమైన సంఘం ఒకటే. అందుకనే యేసు వైపు చూస్తాను నేను అంటాడు పౌలు గారు ఏమంటారు? నేను యేసు వైపు చూస్తున్నాను, నేను గురి తప్పట్లేదు, గురి తప్పిన వాడిగా నేను ఉండట్లేదు, నేను గురి వైపే చూస్తున్నాను. అలాగే మిమ్మల్ని కూడా గురి వైపు చూడండి. నేను మీకు మాదిరిగా ఉండలాగన, యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉండలాగన నేను కూడా మీకు మాదిరిగా ఉంటున్నాను నేను. కాబట్టి మీరు గురువైపు చూడండి, విశ్వాసం కర్త దాన్ని కొనసాగించబడిందా యేసు వైపు చూడండి. కీడుకు ప్రతికీడు చేయొద్దు, దీర్ఘశాంతంగా ఉండండి, ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండండి, ఎప్పుడు కూడా సంతోషంగా ఉండండి, ఎప్పుడు కూడా మీరు బలహీనంగా ఉన్న వారికి బలం ఇచ్చేవారిగా ఉండండి, ధైర్యం కోల్పోయిన వారికి ధైర్యం ఇచ్చేవారిగా మీరు ఉండండి. ఇంకేమంటారు? ఇంకా మోర్ ఓవర్ అండి, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ గా ఉండాలంటే ప్రతి విషయంలో నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ప్రియమైన సంగమా, నువ్వు నేను ప్రతి దినం కూడా గడిచిన దినాలలో గడిచిన సంవత్సరాల్లో దేవుడు నీకు చేసిన మేలు ప్రతిరోజు స్మరణ తెచ్చుకో. హ్యాపీనెస్ కి సీక్రెట్ ఒకటి చెప్తాను నేను బైబిల్ గ్రంథం ప్రకారం. హ్యాపీనెస్ కి ఒకటే సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ మీరు పాటించాలి అనుకుంటే, ఆ సీక్రెట్ మీకు కావాలి అనుకుంటే ఇది పాటించండి. ఒకటి ఏంటంటే, మీరు ఇఫ్ యూ వాంట్ టు బీ హ్యాపీ ఆల్వేస్, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలనుకుంటామా లేదా? సంతోషంగా ఉండమండి మేము అని చెప్పేసి ఎవరు చెప్తారా? నో, ఎవ్రీబడి వాంట్స్ టు బి హ్యాపీ, ఆల్వేస్ వాంట్ టు బి హ్యాపీ. హ్యాపీనెస్ కి సీక్రెట్ ఏంటంటే పౌలు గారు చెప్పిన సీక్రెట్, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనం గమనించండి. 4:6 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయమునందును ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రతి విషయంలో అంటండి ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకంగా అంటే ఏంటండి? కృతజ్ఞతాపూర్వకంగా, అయ్యా గడిచిన మాసం మొత్తం నువ్వు కాచి కాపాడేవయ్యా, గడిచిన దినం మొత్తం కూడా కాచి కాపాడేవయ్యా, గడిచిన దినాలు ఎన్నోసార్లు అస్వస్థగా ఉన్నప్పుడు నువ్వు తోడుకున్నావయ్యా, నన్ను స్వస్థపరిచేవయ్యా, మా కుటుంబంలో ఆహారం లేనప్పుడు ఆహారం ఇచ్చేవయ్యా, అయ్యా ఇంట్లో సదుపాయాలు లేనప్పుడు నువ్వు సదుపాయాలు ఇచ్చేవయ్యా. ఇవన్నింటినీ మనం ఏం చేయాలంట? ప్రతి సమయంలో కృతజ్ఞతలు తెలియజేయాలంట. ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ ఒక్క సీక్రెట్ చాలండి మనం సంతోషం ఉండటానికి. ప్రతిరోజు అంటే ప్రార్థన విజ్ఞాపనలతో పాటు కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతలుగా ఉండాలి. అందుకనే ఫారినర్స్ ఎక్కువగా థ్యాంక్స్ అని చెప్తా ఉంటారు. ఫారినర్స్ అయితే ఎక్కువగా ఉపయోగించే పదం ఏంటండి? థ్యాంక్స్, ఐఎమ్ సారీ, థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ సారీ అని అంటూ ఉంటారు. నిజంగా ఏదన్నా పొరపాటు జరిగితే క్షమాపణ. ఎందుకనండి మన మానవులోన మ్యాన్ మేడ్ మిస్టేక్స్, మనిషి పొరపాటు జరుగుతూ ఉంటాయి. ఈ మిస్టేక్స్ జరిగినప్పుడు ఏం చేయాలి? ఇగో వద్దండి మనకి క్రైస్తవులకి. ఇగో వద్దు, తగ్గు. ఎంతవరకు తగ్గుతావు? ఎంతవరకు తగ్గాలనిపిస్తే దేవుడు తగ్గిస్తే అంతవరకు తగ్గటమే. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడినవాడు, తను తాను హెచ్చించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు సారీ చెప్పడు. హెచ్చించుకున్నవాడు సారీ చెప్పడు. హీ విల్ నెవర్ సే సారీ. బట్ హూ ఎవర్ డిక్రీజింగ్ హిమ్సెల్ఫ్, ఎవరైతే తగ్గించుకుంటారో హీ విల్ ఆల్వేస్ యూస్ సారీ. ఐఎమ్ సారీ అని అంటూ ఉంటారు. మనం ఇది ఒక హ్యాబిట్ చేసుకున్నాం.
థ్యాంక్స్ అని చెప్పుకుంటా ఉన్నాము, థ్యాంక్స్ అని చెప్తాము, సారీ అని చెప్పే ఒక హ్యాబిట్గా ఉన్నాము. ఏదైనా చిన్న సహాయం చేసినా థ్యాంక్ యూ అని చెప్తాం. కాబట్టి ఈ వచనాలు, ఈ సూచనలన్నీ కూడా మనం పాటిస్తే అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయంలో, మీ తరపులకు సమాధానం ఉండిద్దండి. మన హృదయంలో సమాధానం, గాడ్ ఇన్ వెల్స్ అస్, మన హృదయంలో ఆయన నివసిస్తాడు. శాంతి సమాధానం మనకి ఉంది. కాబట్టి ఒక విషయం ఇక్కడ మనం 3 విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారే మన రక్షకుడు, మన కాపరి. మనము ఆయన స్వరము విని ఆయన వెంబడించేవారిగా ఉండాలి. క్రీస్తు ప్రభువారు ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఆ తిరిగి వచ్చే క్రమంలో మన జీవితం ఏ పాటిదంటే, మన జీవితం ఏంటిది? అల్పమైనది, నీడ వంటిది. మనం ఇక్కడ భూమి మీద యాత్రికులము, పరదేశులము మనము. కాబట్టి ఇక్కడ శాశ్వతం కానే కాదు. అయితే ఈ అస్థిరమైన జీవితంలో ఉన్నంత కాలం మనం ఏం చేయాలి అని అంటే, మన విశ్వాసం కర్తవ్యం కొనసాగించండి. యేసువైపు చూస్తూ మంచి పనులు చేసేవారిగా ఉండాలి, సత్క్రియలు చేసేవారిగా ఉండాలి. ఎదుటివాడికి బలహీనంగా ఉంటే వాడికి బలం ఇవ్వాలి. ఏమండి, ఈరోజు మనం ఈ స్థితిలో వాక్యము, ఈ బైబిల్ గ్రంథం మనం చదవగలుగుతానికి మన చేతిలోకి వచ్చిందంటే కూడా అది దేవుని పరిశుద్ధులు క్రయం చెల్లించుకుంటే వచ్చిందండి. యాక్చువల్ చెప్పాలంటే ఈ జీవగ్రంథం ఇంత ఖరీదులో దొరకదంట, తెలుసా అండి? ఈ జీవగ్రంథం ఇంత ఖరీదులో దొరకదు. దీని ప్రింటింగ్ చార్జెస్ అవన్నీ కూడా చూసుకుంటే చాలా చాలా హైలీ మోస్ట్ ఎక్స్పెన్సివ్. బట్ చాలా మంది స్పాన్సర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేను ఒక బైబిల్ సొసైటీలో ఒక వాలంటీర్గా చేస్తున్నాను. కాబట్టి ఈ బైబిల్ అనేకులకి చేరడం కోసం అంట అనేకులు గొప్పలు ఇప్పుతూ ఉంటారంట, ఇండైరెక్ట్గా గొప్పలు ఇప్పుతూ ఉంటారంట. కొంతమంది అయితే ఏం చేస్తారంటే కొన్ని వందల బైబిల్స్ కొనుక్కొని ఏం చేస్తారంటే ఉచితంగా ఇస్తూ ఉంటారు. అందుకు కొంతమంది విలువ తక్కువ చేస్తూ ఉంటారు. కానీ ఇది విలువ తక్కువ చేసినంత మాత్రాన విలువ తక్కువ అనేది కానే కాదు. ప్రపంచంలో అత్యధికంగా ముద్రితం అవుతున్న గ్రంథము ఈ బైబిల్ గ్రంథము. ఎందుకంటే ఈ గ్రంథము అనేది ఆ ప్రభు యొక్క రెవల్యూషన్, ప్రభు యొక్క బయలుపరిపింది, ప్రభు యొక్క మాట. అందుకని ఇది అందరికీ చేరడం కోసం ఏం చేస్తుంటే మిషనరీస్ క్రయం చెల్లించుకున్నారండి. మిషనరీస్ ఏం చెల్లించుకున్నారు? క్రయం చెల్లించుకున్నారు, వెల చెల్లించుకున్నారు. వెల చెల్లించుకొని అందరికీ ఏ అవసరం ఉంటే ఆ అవసరం తీరుస్తూ వచ్చారు. ఒకవేళ చలికి దుప్పటి లేకపోతే వాళ్ళకి దుప్పటి ఇస్తూ వచ్చారు. అలా ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం లేకపోతే వాళ్ళకి ఆహారము ఇస్తూ వచ్చారు. వాళ్ళకి ఏదైతే ఒక అస్వస్థత ఉంటే స్వస్థతకు సంబంధించిన ఆ మెడిసిన్స్ ఇస్తూ వచ్చారు. మిషనరీస్ అలాంటి మంచి పనులు చేస్తూ వచ్చారు. బీయింగ్ ఏ క్రిస్టియన్, నువ్వు ఒక క్రైస్తవుడిగా ఇప్పుడు మనకు మిషనరీస్ రావాల్సిన అవసరం లేదు. మనకి మిషనరీస్ రావాలంటే మనకి ఇంకా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మన వాళ్ళు ఉంటారు తెలుసండి. ఉన్న డబ్బులేమో బంగారము, డబ్బులు దాచిపెట్టుకోవడానికి ఉపయోగించుకుంటారు. ఉన్న డబ్బులు కష్టపడతారు. ఏదన్నా ఆపదస్తే ఏం చేస్తారు? ఎవరన్నా ఫారిన్ వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తారేమో, ఎవరన్నా వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. భూమి మీద నువ్వు ధనం సంపాదించుకోవద్దు అని చెప్పి ప్రభు నొక్కి ఒక్క నుంచి బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు చెప్తూ వచ్చాడు. ఇది చెమట తుప్పు తినేస్తుంది. ప్రేమైన సంఘం చెప్తున్నాను, నేను ఒక బైబిల్ ప్రకారం ఒకటిస్తున్నాను, మిమ్మల్ని నేను ఎన్నడూ విడువను ఎడబాయని ప్రభు అని చెప్తాను. ఎందుకు బంగారం ఎందుకు కొనుక్కోవడం? క్రైస్తవులుగా నాకైతే ఐఎమ్ సో క్వైట్ రెడిక్యులస్ అబౌట్ దిస్ మ్యాటర్స్. నేను చాలా చాలా హాస్యాస్పదం నుంచి ఏది బంగారం పెట్టుకోవడం ఏంటి అసలు? ఎంత నాకైతే చాలా అసలుకి నిజంగా చెప్పాలంటే ఎందుకు ప్రభు గారు కూడా చెప్పారు. అట్లాగే ప్రభు గారు చెప్పారు, పౌలు గారు కూడా చెప్పారు, క్రీస్తు నిమిత్తము సమస్తమును నేను పెట్టగా ఎంచుకున్నాను. ఇప్పుడు నా దృష్టిలో బంగారం ఏంటండి? నేను చెప్పను, మీరు ఫీల్ అయినా పర్లేదు. పౌలు గారే చెప్పారు కదా. పౌలు గారు ఏమన్నారు? నో, మనం ఈ భూమి మీద ఏం సంపాదించుకోవాలి? మంచి సంపాదించుకోవాలి. సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకోవాలన్నాడు. సత్క్రియలు, నీకున్న డబ్బులతో ఒక మంచి కార్యం చేయి, నీకు వచ్చే తృప్తి. ఇంకొక విషయం కూడా అండి, నువ్వు ఒక బంగారం ఉంగరం చేసుకున్నావు అనుకోండి, దానికి రాని తృప్తి ఒక్క బేదగా ఉన్న ఒక వ్యక్తికి ఒక 10 రూపాయలు ఆహారం ఆకలి కొనిటే అన్నం పెట్టు, అప్పుడు వచ్చేంత తృప్తి సంతోషము నీకు ఈ బంగారం వెండి బంగారం ఉన్నప్పుడు దొరకదు. సో వాట్ వీ హ్యావ్ టు డూ? ఇప్పుడు మనం ఏం చేయాలి? వెండి బంగారం సంపాదించుకోవాలా? సత్క్రియలు చేయాలా? మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున దేవుని మయంపరిచినట్లు మీ యొక్క వెలుగుని ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం ఉండిద్దండి. మనుషులు మీ సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయాలంటే నువ్వు డబ్బు ఏం చేయాలి? నీ డబ్బు దేనికోసం వెచ్చించాలి? వెండి బంగారాల కోసం వెచ్చించద్దు. ధన ధాన్యాల కోసం భవిష్యత్తులో ధనం కూర్చుకోవడానికి వెచ్చించచ్చు. అందుకనే ధనవంతుల గురించి యేసు ప్రభువు చెప్తూ వచ్చాడు. ఏమని చెప్పాడు? ఉపమానంలో ఏమని చెప్తాడు? ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ ధనం ఏమవుతుంది? నీ గిడ్డంగులు ఏమవుతాయి? ఈ రాత్రి మొన్న మధ్య ఒక గొప్ప ఇండస్ట్రియలిస్ట్ చనిపోయారు. ఆయన
ఏమైనా తీసుకెళ్ళాడా? మనందరికీ తెలుసండి, మళ్ళీ చెప్పవసరం లేదు, కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఏమైనా తీసుకెళ్ళాడా? నోబడీ కెన్ టేక్ ఫ్రమ్ దిస్ ఎర్త్. ఏది కూడా తీసుకెళ్ళాడు. మరి ఎందుకండి? ఎందుకు ఏం చేసుకోవడం? అన్నపానంలో కలిగిన వారి తృప్తి పొంది ఉండండి అని చెప్పి బైబిల్ గ్రంథం చదివిస్తుంది. నిజంగా మిషనరీసు అహర్నిశలు క్రైమ్ చెల్లించుకున్నారు. ఏం చెల్లించుకున్నారు? మోకాళ్ళు అరిగిపెట్టు ప్రార్థన చేయడం మాత్రమే కాదు, కన్నీటితో వాళ్ళు గొప్ప సేవ చేస్తూ వచ్చారండి. ఈరోజు క్రైస్తవ సంఘం ఆంధ్రప్రదేశ్లో ఉంది అని అంటే మిషనరీస్ గొప్ప త్యాగం చేసుకున్నారండి. జాన్ ఫ్రెడరిక్ హయ్యర్ అని ఆయనట ఒక్క విషయం చెప్తానండి. ఆయన ఫారెన్ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఏమైనా బంధువర్గం ఉందా? ఇక్కడ ఏమైనా భాష కానీ భాష, మనుషులు కానీ మనుషులు, వాతావరణం కానీ వాతావరణం. అక్కడేమో చల్లగా ఉండేది, ఇక్కడేమో ఎండగా ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వచ్చి ఏం చేశాడు తెలుసండి? ఆయన వచ్చి ఇక్కడ సేవ చేసేటప్పుడు ఇక్కడ భారతదేశంలో లైట్స్ లేవు, సరైన రోడ్స్ కానీ సరైన లేవు. ఇప్పుడు కాదు, 18th centuryలో జరిగిన విషయం, 18వ శతాబ్దంలో జరిగిన విషయం. ఆ సమయంలో ఈ పురుగుల నుంచి తప్పించుకోవడం కోసం అంట ఆయన 2 తాడి చెట్ల మధ్య ఒక పల్లకీలాగా కట్టుకొని వాటి నుంచి రక్షణ పొందడం నిమిత్తం అట్లాగా కట్టుకొని పడుకునేవాడట. ఇంకా తీసుకొచ్చిన వస్త్రాలు అయిపోయి, వస్త్రాలు పాడైపోతే ఒకనొక సమయంకి వచ్చేసరికి ఏంటండి, ఒకటే వస్త్రం ఉందట. అది కొంతమంది చరిత్ర నాకు చెప్తే నేను తెలుసు. ఒకటే వస్త్రం ఉందంట. ఈ వస్త్రాన్ని ఆయన మళ్ళీ ఉతుకోవాలంటే ఏం చేయాలంటే అని చెప్పేసి ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ఆ వస్త్రాన్ని ఉతుక్కొని ఎవరు లేని సమయంలో ఇంకా అది ఆరేసి ఈ దిగంబర శరీరాన్ని కప్పుకోవడం కోసం నీళ్ళలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. అక్కడ నీళ్ళలో కూర్చొని అట్లాగే అది ఆరిపోయే వరకు నీళ్ళలోంచి వచ్చేవాడు. ఎంతసేపు పట్టిందండి ఒక వస్త్రం ఆరాలంటే? అంత క్రయం చెల్లించుకున్నాడు. నేను వెండి బంగారం సంపాదించుకున్నాను. వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని ఆత్మలు సంపాదించారు, సత్క్రియలు చేసి ఆత్మలు సంపాదించారు. మరి నేను ధనం సంపాదించాను. వెదజల్లి అభివృద్ధి పొంది వారి కలరు అన్నది. నీకున్న ధనంతో పరలోకంలో ధనం సంపాదించావు అంటే ఏంటి? సత్క్రియలు చేయి, ఇక్కడ దేవుని పని చేయి. నువ్వు ఒక మంచి పని చేసి క్రీస్తు గురించి పరిచయం చేస్తే వింటారా లేదా? నువ్వేం పని చేయకుండా, ఏమి రూపాయి కూడా బయటికి తీయకుండా యేసుప్రభు నమ్మకయ్యా, ప్రేమ కలిగిన దేవుడు యేసుప్రభు గారు మన కోసం ప్రాణం పెట్టారయ్యా. ఇవన్నీ ఏం మాటలు ఇవి? క్రియలు లేని విశ్వాసము. నువ్వు పని చూపించు, వాడికి అవసరం ఉందా? అవసరం తీర్చి నెలగా దేవుని ప్రేమను చూపించు. దేవుని ప్రేమను చూపించి వారికి తర్వాత క్రీస్తుని పరిచయం చేయి. మనలో క్రీస్తుని చూడాలండి. మనలో we need not spread gospel. మనం ఏమి సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదు. we ourselves as a gospel. మనమే ఒక స్వార్థికులుగా మనము ఉండాలి. మనల్ని చూసి అనేకులు వాక్యం వినేవాళ్ళుగా, అంగీకరించే వాళ్ళుగా ఉండాలి. అలాంటి కృపలోకి పరిశుద్ధాత్మ దేవుడు మనందరం నడిపించును గాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు అన్న మన హృదయములకు మన తలంపులు కావలి ఉండును గాక. ఆమేన్.